వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. నక్షత్ర జ్యోతిష్యాలయ కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, వివాహం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఇలా కుటుంబంలో సమస్యలు మరియు గృహవాస్తు, బోరు పాయింట్లు, ఇలా అన్ని రకాల సమస్యలకు నక్షత్ర జ్యోతిషాలయం అంతర్జాతీయ అవార్డు మరియు జ్యోతిష్య రత్న బిరుదు అవార్డు గ్రహీత వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓకే అండి, మీకేమైనా సందేహాలు ఉంటే ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అంటే వెంటనే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. గురువుగారు, చాలామంది కళ ఇంటిని కట్టుకొని వాస్తుపరంగా ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కళ. ఆ కళ నెరవేరేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇల్లు అయిన తర్వాత చక్కగా గృహప్రవేశం చేసుకొని గృహంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత వెళ్ళాక కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? జాతక రీత్యా ఏమైనా లోపాలు ఉండవచ్చు అంటారా? ఇప్పుడు ఎవరమైనా కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు, సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇంట్లో పోయి సొంతంగా సొంత ఇంట్లో నివసించాలన్న కోరిక ఉంటుంది. చిన్న జాబ్ చేసే వాళ్ళైనా, పెద్ద జాబ్ చేసే వాళ్ళైనా వాళ్ళ రేంజ్కి తగ్గట్టు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అందరూ ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోవడానికి వాస్తు చూపిస్తారు. దీర్ఘచతురస్రాకారం కానీ చతురస్రాకారం కానీ స్థలం తీసుకొని దాన్ని వాస్తుపరంగా ఇల్లు కట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలం వాస్తు కూడా బాగానే చూపించుకుంటారు. అయితే కట్టినా కానీ కొందరికి ఏమవుతుందంటే ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత ఇంటి యజమాని 1 మంత్కే చనిపోవడము, లేకపోతే వాళ్ళు ఆ ఇంట్లోకి పోయినాక 2-3 సంవత్సరాల్లో మొత్తం ఉన్నట్టు ఆస్తి అంతా కరిగిపోయి అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంది. కొందరేమో ఏం లేకపోయినా కానీ ఒక కిరాయి ఇంటికి వెళ్ళిపోతే అంతకుముందు అతనికి డబ్బు లేకపోతే ఆ ఇంటికి పోయినాక బాగా కలిసి వచ్చి జాబ్లో ప్రమోషన్ రావడము, గవర్నమెంట్ జాబ్ రావడం, పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం, ఇలాంటివి జరుగుతాయి. ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళు నివసిస్తున్న ఇంటి యొక్క నేల ప్రభావం. అంటే అందరూ గృహం కట్టుకోవడానికి గోడలో ఆలోచన చేస్తారు, ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది చూస్తారు, స్ట్రక్చర్ బాగుందా అని చూస్తారు. కానీ ఉంటున్న నేల బాగుందా అనేది అసలు కంటితో చూస్తే తెలియదు. దానికి ఏం చేయాలంటే అది నెగిటివ్ పాజిటివ్ అనేది 2 రకాలుగా ఉంటుంది నేల. అయితే మ్యాక్సిమం 90% మనం ఉంటున్న గృహాలన్నీ నెగిటివ్ ఎనర్జీతోటే ఉన్నాయి. అయితే నెగిటివ్ పాజిటివ్ తెలుసుకోవాలంటే మా దగ్గర స్కానర్ ఉంటుంది. స్కానర్తో చెక్ చేసి నెగిటివ్ రేస్లు ఉందో పాజిటివ్ రేస్లు ఉందో చెక్ చేయడం జరుగుతుంది. అయితే నెగిటివ్ రేస్లు ఉంటే ఏం చేస్తామంటే నెగిటివ్ లైన్స్ చెక్ చేసి రాడ్తో రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పూర్వము మన పెద్ద మనుషులు ఇల్లు కట్టుకోవాలంటే ఆవులను వదిలేస్తురి. అంటే ఆవులు ఎక్కడైతే నివసిస్తే అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తురి, అక్కడ ఉంటురి వాళ్ళు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్కడ ప్లేస్ దొరికితే ఫ్రీగా వస్తుందనా, లేకపోతే తక్కువ రేట్కి వస్తుందనా, లేకపోతే బొందలగడ్డ లైన్స్ తొగిసి రాత్రి ఆక్యుపై చేసేసి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అయితే భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి, బ్లాక్ స్టోన్ ఉంటుంది, ప్లస్ ఈ బొక్కలు ఇలాంటివి ఏమైనా ఉండకూడని వస్తువులు భూమిలో ఉంటాయి. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు అదే మాధవి గారు హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. మాధవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్యల గురించి గురువు గారికి తెలియచేయండి. గురువు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మా బాబుకు పెళ్లి సంబంధాలు దగ్గర వస్తుండవి, మళ్ళీ క్యాన్సల్ అవుతున్నాయి. ఇప్పుడు పెళ్ళికి ఎట్లా అంటే మెయిన్ కారణము 3 గ్రహాలు కారణం ఉంటాయి, ప్లస్ మనం ఉంటున్న ఇల్లు కూడా కారణం అవుతుంది. మనం ఉంటున్న ఇల్లు పాజిటివ్ రేస్లో లేకపోతే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా పిల్లలు కలగరు, అంటే అబార్షన్లు అవుతుంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంట్లో ఉన్నాగానే. నేను చెప్తున్నా మీ ఒక్కదాని కోసం కాదు, సందర్భం అందరి కొరకు చెప్తున్నా. మీ బాబుకు ఇప్పుడు మీ ఒక్కరిది కాదు, అందరు చూస్తారు కదా, సమస్య అందరిది, మీ ఒక్కరిది కాదు, చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇలా అవుతుంది. ఇక మెయిన్గా గ్రహాల పరంగా చూస్తే ఏంటంటే శుక్రగ్రహము, కుజగ్రహము, రాహుగ్రహం, ఈ 3 గ్రహాలలో ఏ గ్రహం బాగలేకపోయినా పెళ్లి కాదు. శుక్రుడు బాగలేకపోతే ఏమవుతుందంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎదుటి వ్యక్తి మీద ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ లేకపోతే ఏమవుతుందంటే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు. కాబట్టి వాళ్ళు చూసినా కానీ వాళ్ళకు ఎవరిని చూసినా కానీ నచ్చలే అని చెప్తారు, ఒకటే మాట. మాకు నచ్చలే అంటారు, ఒకటే మాట. నచ్చలే ఎంత బాగున్నా సరే ఫీలింగ్స్ లేకపోతే నచ్చలే అంటారు. దానికి కారణం శుక్రగ్రహం. శుక్రునికి ఏం చేయాలంటే ఇది డైమండ్ అంటే వజ్రం, మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది తెల్ల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి, బెబ్బెలకు, నవధానాల బెబ్బెలకు. దాన్ని ధరిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఎదుటి వ్యక్తుల మీద ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి శుక్రగ్రహం మంచిగా అయ్యి పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉడుతుంది. ఇంకొకటి ఏంటంటే కుజగ్రహం బాగాలేకపోతే నువ్వు లక్షల రూపాయల జీతం చేస్తున్నా సరే, ఇప్పుడు మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ పిల్లని ఎన్నికే ఇంకా ముందు అయితే పిల్ల చేసుకోనికే రాదు. అసలు మీ ఇంటికి కూడా పిల్లని ఇస్తామని అంటే
ఎదుటి వాళ్ళు అడగారు మళ్ళీ ఎంత ఆస్తి ఉన్నా సరే, మనకు ఎంత డబ్బు ఉన్నా సరే, జాబ్ ఉన్నా సరే, కుజుడు బాగాలేకపోతే మనకు ఎవరు కూడా పిల్లనిస్తాం అనే టాపికే తీయరు. దీని కారణం ఏంటంటే కుజుడు బాగాలేని దానికి ఏం చేయాలంటే మన కుడి చేయి ఉంగరం వేలుకు పగడం, ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉన్న పగడాన్ని మీ యొక్క డిఎన్ఏకి వచ్చేటట్టు చెక్ చేసుకొని మేము స్కాన్తో చెక్ చేసి ఇస్తాము. దాన్ని లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు, జెంట్స్ అయితే కుడి చేయి ఉంగరం వేలుకు ధరించాలి. ధరిస్తే వాళ్ళకు పెళ్ళి అవుతుంది. అలానే ఇంకో గ్రహము రాహుగ్రహం. ఈ గ్రహం చాలా డేంజర్. ఇది ఏం చేస్తా అంటే తీరా పెళ్ళి చూపుల దాకా అవుతుంది, ఎంగేజ్మెంట్ దాకా వస్తుంది, వచ్చినాక క్యాన్సర్ అయిపోతుంది. చిన్న కారణంతో క్యాన్సర్ అవుతుంది, ఏదో ఒక చిన్న కారణంతో. అంటే పిల్ల బావనో, పిల్లగాని బావనో, మేనత్తనో ఎవరో ఒకరు చిన్న సిల్లి కారణంతో ఏం చేస్తారంటే క్యాన్సల్ చేసేస్తారు పెళ్ళిని. దగ్గర దాకా వచ్చి అంతా మాట్లాడుకున్నా కూడా క్యాన్సర్ అవుతుంది. దీనికి కారణం ఎవరంటే రాహుగ్రహం. ఈ రాహుగ్రహానికి ఏం చేయాలంటే గోమేధికం స్టోను, నల్ల మినుములకు వైబ్రేషన్ ఉన్న స్టోను 5 క్యారెట్లు మీ మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. ఇది వైబ్రేషన్ ఉండాలి, అంటే మినుములకు వైబ్రేషన్ ఉండాలి. అది ధరిస్తే మీ డిఎన్ఏతో తీయడం జరుగుతుంది. అప్పుడు మీకు అది పెట్టుకున్నాక వెంబడే పెళ్ళి కావడం జరుగుతుంది. ఈ డిస్టర్బెన్స్ అనేది తక్కువ అవుతుంది. అయితే మీకు నాకు తెలిసి మీరు చెప్పిన కారణం ఏంటంటే దగ్గర దాకా వచ్చి క్యాన్సల్ అవుతుందంటే మీ బాబుకు రాహుగ్రహం నడుస్తుంది. ఆయనకు గోమేధికం స్టోన్ 5 క్యారెట్లు కుడిచే మధ్య వేలికి పెట్టండి, పెడితే వెంబడే పెళ్ళి అయిపోతుంది. ఓకే, అలాగే గోదావరి కాని నుంచి శ్యామ్ సుందర్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ మీ సమస్య గురించి గురువు గారికి తెలియజేయండి. మా మిస్టర్ చనిపోయిందండి జనవరి 23 తారీఖు. ఓకే చెప్పండి. శ్యామ్ సుందర్ గారు వినిపిస్తుందా? జనవరి 23 రోజు మా ఆవిడ చనిపోయిందమ్మా. అమ్మా చెప్పండి, టకటక మీ సమస్య ఏందో చెప్పండి. టైం వేస్ట్ అవుతుంది కదా, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అయితే మాకు 23 శ్యామ్ సుందర్ గారు మీరు డైరెక్ట్గా నేరుగా ఫోన్లోనే మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడితే మీరు మాట్లాడే టైం లోపల అయిపోతుంది కదా, మీరు నేరుగా ఫోన్లో మాట్లాడండి. ఓకే గురుగారు, మీరు చెప్పినట్టుగానే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గృహ ప్రవేశం చేసిన తర్వాత, అంటే నేల గురించి చెప్తున్నారు. అదే విధంగా అంటే నల్ల స్టోన్ కానీ ఒకవేళ శ్మశాన వాటికకి సంబంధించిన ఏరియా గురించి మీరు మాట్లాడుతున్నారు. దాని గురించి ఒకసారి కంటిన్యూ చేసే ముందు మరో కాలర్ రెడీగా ఉన్నారు, అంజనప్ప గారు. అంజనప్ప గారు నమస్తే అండి. అంజనప్ప గారు చెప్పండి మేడం. చెప్పండి, మీ సమస్య గురించి గురువు గారికి తెలియజేయండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఓకే, దయచేసి ప్రేక్షకులు మీరు కాల్ చేసినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడుకునేటప్పుడు ఫోన్లోనే నేరుగా మాట్లాడండి. అదేవిధంగా గురువు గారితో మాట్లాడడానికి ఈ సమయం సరిపోలేదు, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి ఆ తర్వాత మీరు చక్కగా మాట్లాడి మీ పరిష్కారాలను పొందవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ సమస్య గురించి గురువు గారికి తెలియజేయండి. మీ పేరు? మేడం, నా పేరు మంజునాథ్ రెడ్డి మేడం. మంజునాథ్ రెడ్డి. ఓకే, మాట్లాడండి. హలో చెప్పండి సార్, నా పేరు మంజునాథ్ రెడ్డి సార్. చెప్పండి, సమస్య చెప్పండి సార్. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. మేము స్టోన్ తగిలింది సార్, ఒక 4 feet స్టోన్ తగిలింది అనమాట, అంటే కొండ. ఓకే, అయితే ఆ కొండ తగిలిన తర్వాత సరే దానికి డ్రిల్లింగ్ వేసేసి పిల్లర్లు అవి ఇవి చేసేసి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు ఇంకా అంటే 30% కన్స్ట్రక్షన్ అయ్యింది, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఏదో మీరంతా నెగిటివ్ రేస్ పాజిటివ్ రేస్ ఏదో చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే కింద యాక్చువల్ గా స్టోన్ పడింది కాబట్టి దీని వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఏంటి, దీని గురించి తెలుసుకుందామని నేను కాల్ చేశాను సార్. ఇప్పుడు మనం కట్టే ఇల్లు మ్యాక్సిమము 90% నెగిటివ్ రేస్లో ఉన్న ప్లేసులనే జీవిస్తున్నాం ప్రజలంతా. ఇప్పుడు పాజిటివ్ రేస్ అంటే ఎక్కడో ఒక గుడి ఉన్న ప్లేస్లో పాజిటివ్ ఉంటుంది. ఈ 1000 ఇండ్ల కాడ 10 ఇండ్లు మాత్రమే పాజిటివ్ రేస్లో ఉన్న ప్లేస్లో కడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు కట్టే ప్లేసు నెగిటివ్ రేస్లో ఉందని తెలుసుకోవడానికి ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిలే అవుతుంటుంది వర్క్. ఎంత పని చేస్తామన్నా ఏదో డిలే అయిపోయి మెసిన్ రాకపోవడమో, వర్క్ రావడకపోవడమో, లోడ్ రాకపోవడమో, ఏదో డబ్బు అందకపోవడమో, పని జరగకపోవడమో, ఏదో రకంగా డిలే అవుతుంటుంది. ఇలా డిలే అవుతుంటే ఎంబడి అక్కడ నెగిటివ్ రేస్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోతుంది.
నెగిటివ్ పాజిటివ్ రేస్లో ఉన్న తను ఏమైందంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఎవరెవరు డబ్బు ఇచ్చేస్తారు, టకటక బిల్డింగ్ అయిపోతుంది, గృహప్రవేశం చేసేస్తారు. అలా కాకుండా డిలే అవుతుంటుంది బాగా. దీనికి కారణం ఏంటంటే భూమి లోపల నెగిటివ్ లైన్స్ అంటే జియోపతి ట్రెస్ అంటాం. ఇది వాటర్ లైన్స్ భూమిలో పోతుంటాయి. మనం ఇప్పుడు వాటర్ లైన్స్ అంటే భూమి లోపల మన శరీరానికి నరాలు ఎట్టు ఉంటాయి, భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ అని నీళ్ళు పోతూ ఉంటాయి. అయితే మనం తెలియదు కదా, మనం పైన నేల మీద ఉంటాం కాబట్టి ఆ లైన్స్ మీదనే ఇల్లు కట్టుకుంటాం. నీళ్ళు పడితే మాకు బాగా పడ్డాయి, నీళ్ళు మంచిగా వచ్చినాయి అంటాం. ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ నెగిటివ్ రేస్ ఎక్కువ ఉన్నట్టు. ఆ నెగిటివ్ రేస్ ఉన్న ప్లేస్లో 12 సంవత్సరాలు ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి క్యాన్సర్ గ్యారంటీ వస్తుంది. అంటే దాన్ని కొనుక్కున్నట్టు క్యాన్సర్ అనే జబ్బును. అయితే దీనికి ఏం చేయాలంటే మనం ముందే పాజిటివ్ ఉందా నెగిటివ్ చేయాలంటే దీంతో స్కానర్తో చెక్ చేసి పాజిటివ్ రేస్ ఉంటేనే సరిపోయి, నెగిటివ్ రేస్ ఉంటే నెగిటివ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసి రాడ్స్ పెడితే పాజిటివ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు అంటే మెయిన్గా ఇల్లు బాగాలేకపోతే మీరు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత 6 నెలలకు బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయితే మీరు ఏమంటారంటే ఏదో వాటర్ తాగినందుకు బాడీ పెయిన్స్ వచ్చినాయి లేదా ఫుడ్ ప్రాబ్లంతో వచ్చినాయి అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అది కాదు, వింటున్న నేలలో అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి. ఆ కిరణాలు మన శరీరానికి టచ్ అవుతుంటాయి. అందుకు బాగా ఇబ్బంది పడుతుంటాము, ఈ నొప్పులు వస్తాయి. అయితే మన ఇల్లు యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే ఇగో చూపిస్తున్నాం చూడండి, ఇలా ఉంటుంది. నేల ఇలా కట్టుకుంటాం మనం. ఇది చతురస్రాకారము. చతురస్రాకారంలో ఏమవుతుందంటే ఈ రెడ్ లైన్స్ అన్నీ నెగిటివ్ లైన్స్, ఈ నెగిటివ్ రేస్ లైన్స్ ఇవన్నీ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. అయితే మనం ఈ లైన్స్ మీద వండుకుంటాము. అయితే నైరుతిలో ఇట్లా ఇక్కడ నేను పెట్టిన డాట్స్, ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ డాట్స్ అనేది పిన్ పాయింట్. ఈ పిన్ పాయింట్ల మీద ఇంట్లోకి ఎవరైనా వండుకుంటున్నా అంటే మీకు తెలియదు ఈ పిన్ పాయింట్ ఉన్నాయన్న సంగతి. నేను ఇక్కడ మ్యాప్లో చూసిన ఇట్లా ఉంటాయని. ఈ పిన్ పాయింట్ల మీద వండుకున్న వాళ్ళు 12 సంవత్సరాలు వండుకుంటే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అక్కడ తలబడ్డ, స్టమక్ పడ్డ, కాలు పడ్డ ఆ ప్లేస్లో క్యాన్సర్ అనేది వస్తుంది. అదే మనం తెలియక మా నాన్న వండుకు, మా తాతకు వచ్చింది క్యాన్సరు, మా తండ్రికి వచ్చింది, నాకు వచ్చింది అంటే అందరికి ఒకటే ప్లేస్లో వస్తుంది క్యాన్సర్. అంటే ఆ ఊర్లో వానికి ఉన్న ఇల్లు, ఆ ఒకటే ఆస్తి, ఒకటే రూము, ఒకటే కథ, ఆ రూమ్లో అక్కడనే మాత్రం కాబట్టి ఆ ప్లేస్లోనే క్యాన్సర్ వస్తుంది. అయితే మన నెగిటివ్ రేస్లో వండుకుంటే మటుకు ఖచ్చితంగా క్యాన్సర్ రావాల్సిందే 12 సంవత్సరాలకు. అయితే మీరు ఏం చేస్తారంటే మీరు నెగిటివ్ రేస్లో లేకుండా పాజిటివ్ రేస్కి రావాలంటే ఈ రాడ్స్ పెట్టి మనం పాజిటివ్ రేస్ తెచ్చేస్తాము. అంటే అనారోగ్య సమస్య తగ్గిపోతే ఇల్లు ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ కింద ఆగిపోయి ఉంటే నేను వచ్చి దీంతో చెక్ చేసి ఈ రాడ్స్ పెట్టేస్తే ఎంబడే కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్న ఇబ్బంది ఉన్న టకటగా పని జరిగిపోయి పని అయిపోతుంది. అయితే దీంతోపాటు లోపల బ్లాక్ స్టోన్ కూడా ఉంటుంది, నల్ల స్టోన్. ఆ బ్లాక్ స్టోన్ ఉంటే కూడా నెగిటివ్ రేస్ రిలీజ్ చేస్తుంటుంది. బ్లాక్ స్టోన్ కానీ వాటర్ లైన్స్ కానీ ఎక్కువ ఉంటే వీటితోటి మనకు బాగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు వాస్తుపరంగా చూపిస్తున్నా కానీ ఈ నేల కూడా బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ నేల ఎవరు చెక్ చేసుకోరు. చెక్ చేసుకొని ఆ నేలలో ఏమైనా ఫాల్ట్ ఉంటే చెక్ చేసుకొని మీరు కూడా ఆ నేలకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఇల్లుకే ఖర్చు పెడుతున్నాం అనుకొని ఖర్చు పెట్టుకుంటే ఏమైతే అనారోగ్యం పాల్గారు. ఆరోగ్యంగా ఉన్న రోజులు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు రావు, పెళ్ళిళ్ళకి ఇబ్బంది రాదు, డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ నెగిటివ్ రేస్లో ఉన్న ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే మీరు ఎన్ని లక్షలు తెచ్చి ఇంట్లో బీరోలో పెట్టినా 2-3 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాయి డబ్బు అంతా. ఎప్పుడైతే మీ ఇంట్లో డబ్బు నిలబడతలేదంటే మీ ఇల్లు నెగిటివ్ రేస్లో ఉన్నట్టే. మీకు అనారోగ్య సమస్యలు మళ్ళీ హాస్పిటల్కి వస్తుంటారు. ఎన్నిసార్లు హాస్పిటల్కి పోయినా కానీ మీకు ఎందుకు వస్తున్నామని అడుగుతారు డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు మీరు ఎందుకు వస్తున్నారు అనేది. మీకు ఏదో రకంగా అనారోగ్యం ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేమే మీ దగ్గర డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసి చెక్ చేసి నెగిటివ్ లైన్స్ రిమూవ్ చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడం జరుగుతుంది. అలాగే ఖమ్మం నుంచి నాగమణి గారు లైన్లో ఉన్నారు. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారికి తెలియజేయండి మీ సమస్యను గురించి. మా పాపది ఉద్యోగం దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి. ఇప్పుడు మీ పాప ఎన్ని సంవత్సరాలు? మా పాపకి 31 అండి. 31. ఇప్పుడు మ్యారేజ్ అయిందా ఇంకా కాలేదా? మ్యారేజ్ అయిందండి, 2 పిల్లలండి. అయితే జాబు దగ్గరికి వచ్చి పోవడానికి కారణం ఏంటంటే రాహుగ్రహము ఎఫెక్ట్ ఉంటే ఏమవుతుందంటే ఆశ పెట్టి నిరాశ చేస్తుంది ఆ రాహు. మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ గురించి చెప్పట్లేదండి, జాబ్ గురించి చెప్తున్నా. ఈనాడు నేను చెప్పేది రాహుగ్రహం ఏం చేస్తా అంటే దగ్గరికి తెచ్చి ఆశ పెట్టి నిరాశ చేస్తా. అంటే మీ పాప జాబ్కి అప్లై చేసి జాబ్ వచ్చినట్టే వచ్చి వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది. దీనికి బుధుడు బాగా లేకున్నా రాహుగ్రహం బాగా లేకపోయినా వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చేసి జాబ్ రాకుండా ఇబ్బంది పడుతుంది. దానికి మీ పాపకి ఏం చేయాలంటే నాకు తెలిసి మీ పాపకి ఇప్పుడు రాహు దశ నడుస్తున్నట్టుంది. రాహు దశకి ఏం చేయాలంటే గోమేధికము ఎడమ చేతికు 3 నుంచి 5 క్యారెట్ల వరకు ఉన్న గోమేధికాన్ని నల్ల మినుములకు వైబ్రేషన్ ఉన్నది ధరిస్తే జాబ్ వచ్చేస్తుంది. అలాగే ఖమ్మం నుంచి మరొక కాలర్ అండి, శేషగిరిరావు గారు. నమస్తే అండి. శేషగిరిరావు గారు నమస్తే అండి. నమస్తే. మీ సమస్యను గురించి గురువు గారికి తెలియజేయండి. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
మరి అబ్బాయి అలిగెళ్ళిపోయి నాకు ఒకే కొడుకండి, ఆ. అలిగెళ్ళిపోయి 18 ఏళ్ళు వేయించారు, ఉండడా లేదా భూమి మీద అని. మీ అబ్బాయి పారిపోయిండా? అలిగి తిడితే అలిగెళ్ళిపోయాడు, వెళ్ళి 18 ఏళ్ళు వేసింది. అసలు భూమి మీద ఉంటే వస్తాడా? ఇప్పుడు మీ బాబు గురించి మీరు తెలుసుకోవాలంటే డైరెక్ట్ మీ బాబు యొక్క ఫోటో తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోలు తీసుకొని నా దగ్గరికి డైరెక్ట్ మా ఆఫీస్కి వస్తే మీ అబ్బాయి బతికుండా లేడా, ఎక్కడుండు, అసలు ఉంటే ఎప్పుడు వస్తాడు అనేది చెప్పడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ కావాలి. ఎక్కడండి? హైదరాబాద్లో ఉంటుంది మా ఆఫీస్. హైదరాబాద్ దిల్సునార్ కొత్తపేటలో ఉంది. డైరెక్ట్ వచ్చి కలవండి. ఓకేనండి, ఎవరైనా సరే గురువుగారిని నేరుగా కలవాలి అనుకున్నా, ఇంకా మీకు సమస్యల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా అడ్రస్ కూడా ఉంది, మీరు నోట్ చేసుకోండి. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారు ఇప్పుడు వరకు ఇంతకుముందు బెంగళూరు నుంచి కాలర్ కూడా అదే అడుగుతున్నాడు, ఇల్లు కట్టేటప్పుడు బ్లాక్ స్టోన్ అనేది వచ్చింది, అంటే దానివల్ల ఏమైనా పాజిటివిటీ ఉంటుందా నెగిటివిటీ ఉంటుందా అనేది అడుగుతున్నారు. నేను చెప్పాను కదా, వాటర్ లైన్స్ ఉన్నా బ్లాక్ స్టోన్ ఉన్నా కానీ బాగా ఇబ్బందులు వస్తాయి. కన్స్ట్రక్షన్ బాగా నడవద్దు. కన్స్ట్రక్షన్ చేసినా కానీ రేపు అక్కడ బిజినెస్ చేస్తే లాస్ రావడం జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు ఈ ఈ జియోపతి రాడ్స్ అంటాం, వీటిని రాడ్స్ పెట్టి ఆ యొక్క బ్లాక్ స్టోన్ యొక్క ఎఫెక్ట్ను అంటే అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అయితే వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ అయిపోకముందే ఖర్చు పెట్టి దీన్ని రాడ్స్ని పెట్టించుకుంటే మీరు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకేనండి, అలాగే ఇల్లందు నుండి కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు. కుమారస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్యను గురించి గురువుగారికి తెలియజేయండి. ఇప్పుడు మా అబ్బాయికి అండి మ్యారేజ్ ఓకే కావట్లేదండి. 4-5 సంబంధాలు వచ్చినాయి, మిస్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎంత మీ అబ్బాయి వయసు? మా అబ్బాయి వయసు 29 సార్. 95లో పుట్టాడు, మే 19. అయితే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎన్ని సంబంధాలు? ఒక 4-5 సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అవుతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చి క్యాన్సిల్ కావడానికి కూడా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటేమో ఇల్లు బాగలేకపోతే కూడా, ఇంట్లో ఎఫెక్ట్ ఉంటే కూడా, ఇల్లు నెగిటివ్ రేస్లో ఉంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. అలానే ఇంకోటి ఏంటంటే రాహుగ్రహం బాగాలేకపోతే కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి మిస్ అవుతుంటుంది. దానికి గోమేధికం స్టోను, మగపిల్లగాడు కాబట్టి కుడిచేయి మధ్య వేలుకు 5 క్యారెట్లు గోమేధికం ధరించాలి. అలానే మీ ఇల్లు ఏమైనా నెగిటివ్ రేస్లో ఉందో చెక్ చేసుకొని దాన్ని పాజిటివ్ రేస్లోకి తెస్తే మీ ఇంటికి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఫిక్స్ చేసుకొని పోతారు మ్యారేజ్. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ కలిస్తే చెక్ చేసి మీకు ఆ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురువుగారు, రాజకీయ నాయకులు కావాలన్న ఆశ కొంతమందికి అయితే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చేతిపైన రేఖలను బట్టి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎక్కువ మందికి రాజకీయ నాయకులు కావాలన్న కోరిక ఉంటుంది. రాజకీయ నాయకుడు కావాలనుకుంటే ఏమైంది, ఫస్ట్ అతను ఉన్న ఇల్లు పాజిటివ్లో ఉండాలి. నెగిటివ్ రేస్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళి అతను పోయి రాజకీయం చేసినా ఫలితం అనేది బ్యాడ్గా వస్తుంది. తను పాజిటివ్గా ఉండాలి. తన చేతిలో రేఖలు ఇక్కడ ఈ ఉంగరం వేలు కింద రేఖ బ్రాడ్గా పెద్దగా ఇలా హృదయ రేఖ వరకు నుంచి ఇక్కడ బుద్ధి రేఖ వరకు వచ్చి ఉండాలి. మరీ కిందికి వస్తే కూడా కంకణ రేఖ దాకా ఇక కంకణ రేఖల వరకు వస్తే కూడా ఇంకా మంచిది. అలా ఈ శనివేలు అంటాం దీన్ని, మధ్య వేలు, దీని కింద కూడా ఒక భాగ్యరేఖ ఉండాలి. ఉండి ఈ 10 వేలు చూసుకుంటే 9 చక్రాలు కానీ 2 చక్రాలు కానీ 9 శంకులు కానీ ఉండాలి. అలానే చేతిలో ఇక్కడ కంకణ రేఖలు చూసుకుంటే కనీసం 3 లేదా 4 కంకణ రేఖలు ఉండాలి. అలాంటి వ్యక్తులే రాజకీయంలో రాణిస్తారు. కంపల్సరీ ఈ ఏలుకు ఉంగరం వేలు కింద గీత ఉండాలి, అంటే రేఖ ఉండాలి. సూర్యరేఖ అంటాం దీన్ని. ఆ రేఖ ఉంటేనే మీరు రాజకీయంలో రాణిస్తారు. అలానే గ్రహాల పరంగా శనిగ్రహం కానీ సూర్యగ్రహం కానీ బాగాలేకపోతే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ డబ్బు పోతుంది, పేరు పోతుంది. కాబట్టి రాజకీయంలో ఎవరు నిలబడాలనుకున్నా ఫస్ట్ వాళ్ళ యొక్క చేతిరేఖలు చూపించుకొని గ్రహాలు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని శనిగ్రహం బాగాలేకపోతే నీలం స్టోను, సూర్యగ్రహం బాగాలేకపోతే కెంపు పెట్టాలి. ఈ 2 గ్రహాలను సరి చేసుకుంటేనే రాజకీయంలో విజయం సాధిస్తాడు. లేకపోతే ఓడిపోతాడు. ఓడిపోవడానికి కారణం ఎవరు? శనీశ్వరుడు. ఓడగొట్టేసి డబ్బంతా పోగొడతాడు. సూర్యగ్రహం బాగాలేతేనే ఉన్న పేరు కూడా పోతుంది, డబ్బు పోతుంది, పేరు పోతుంది. కాబట్టి ఇల్లు ఒకటి పాజిటివ్లో చూసుకోవాలి. వాళ్ళ యొక్క చేతుల రేఖలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని గ్రహాలను సరి చేసుకొని రాజకీయంలోకి పోవాలి. అలా పోయిన వ్యక్తే గెలవగలుగుతాడు. అలా లేకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి పోతలే అంటే ఉన్న డబ్బులు పోతాయి, పేరు పోతుంది. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే చెక్ చేసుకొని రాజకీయంలో నిలబడాలని చెప్తున్నాను. అలాగే గురుగారు, మంచిర్యాల నుంచి రామయ్య కాలర్ లైన్లో ఉన్నారు. రామయ్య గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. గురుగారితో మాట్లాడండి.
గురుగారు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ మా అబ్బాయి జాబ్ రావట్లేదు సార్. వయసు ఎంత? వయసా సార్? మీ బాబు వయసు? వయసు 25 సంవత్సరాలు సార్. 28 ఇయర్స్. 28 ఇయర్స్. ఇప్పుడు జాబుకు బుధగ్రహం బాగాలేకపోతే కూడా జాబ్ అనేది రాదు. బుధుడు ఏంటంటే వ్యాపారుడు, బిజినెస్కు జాబుకు చదువుకు కారకుడు బుధగ్రహము. బుధగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మిస్ అయిపోతుంటుంది జాబ్ అనేది. అంటే ఇంటర్వ్యూలోకి వచ్చినా కానీ సరే సూతంలే అన్నట్టు మిస్ అవుతుంటుంది. అయితే మీ బాబుకి ఏం చేయాలంటే మీరు కుడి చేయి ఉంగరం వేలుకు మరకతం స్టోను 3 నుంచి 5 క్యారెట్లు ఉన్నది, ఒరిజినల్ పెసాలకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ను కుడి చేయి ఉంగరం వేలుకు ధరిస్తే ఈసారి పోయే జాబ్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే గురువుగారు 40 ఇయర్స్ టు అంటే 45 క్రాస్ అయిన వాళ్ళకి కూడా నిద్ర పట్టకుండా నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర అని పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళ ఇంట్లో గృహస్థితిలా వాస్తుపరంగా దేనివల్ల వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి నిద్రతో బాధపడుతుంది. అంటే ఇంటి యజమాని అందరూ ఏమనుకుంటారంటే బరువు బాధ్యతలు మోస్తున్నాడు కాబట్టి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాడు, అందుకే నిద్ర వస్తలేదు అని అనుకుంటున్నారు. అనుకొని ఏం చేస్తారు, డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్లు కూడా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసి లాస్ట్ చివరికి నిద్ర టాబ్లెట్ అలవాటు చేస్తారు. అంటే ఈ టాబ్లెట్ వేసుకొని నిద్ర వస్తూ అంటారు. అందరూ ఏమనుకుంటారంటే లిక్కర్ తాగినా నిద్ర రాదు వాళ్ళకు. నిద్ర టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఏకదాటిగా కంటిన్యూ నిద్రపోయి మళ్ళీ తెల్లారుదామన్నా మేలకాయలు వేస్తారు. ప్రతిరోజు వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోతారు. 9, 9:30, 10 గంటలకు టాబ్లెట్ వేసుకుంటారు, తెల్లారుదాన 4-5 గంటలకు లేచిపోతారు. అంటే కంటిన్యూ వాళ్ళని 5-6 గంటలు నిద్ర వస్తుంది అది టాబ్లెట్ వేసుకుంటే ఏమైతే మిగతా ఆర్గాన్స్ అనేవి శరీరాలు ఉంటాయి. ఆర్గాన్స్ అనేవి ఏమైతే అంటే కిడ్నీలు కానీ లివర్ కానీ ఫెయిల్ అవుతుంది. అంటే అది రోజు అదే పని చేసి అది టాబ్లెట్ వేసుకోవడం చెడు కాబట్టి లివర్ అనేది కిడ్నీలు అనేది పాడవడం జరుగుతుంది. అదే దీనికి కారణం ఏంటంటే ఇంట్లో ఎవరైతే బరువు బాధ్యత మోస్తున్నాం ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వ్యక్తులు ఎవరి మీద ప్రేమ ఉంటుంది, ఇంట్లో పెద్ద కొడుకు మీద చిన్న కొడుకు మీద ఆ ఇంటి బరువు బాధ్యత మోసం మీద. కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే అండి. పద్మావతి గారు. రాధాపతి గారు మహబూబ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారు. రాధాపతి గారు హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్యను గురించి గురువు గారికి తెలియజేయండి. హలో చెప్పండి. హలో, నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి సార్. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. ప్రాబ్లమే, నేను అదేగా వింటున్నా, చెప్పండి. మాకు ఒకటి ఇల్లు ఉంది ఇక్కడ. ఇల్లు అమ్మకం గురించి పెడుతున్నాము, అది సేల్ అవ్వట్లేదు. అప్పుడే 2-3 ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. దానికి ఏమైనా రెమెడీ చెప్తారేమో అని ఫోన్ చేశా. అంటే అమ్మడపోవట్లేదా? ఇప్పుడు మనము ఒక ఇల్లు అమ్మకానికి వెడితే ఎవరైనా వస్తే చూసి ఏమవుతుందంటే అక్కడ పాజిటివ్ పవర్ ఉంటే ఏమవుతుందంటే మనం ఆ ఇంట్లోకి పోగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మనకు. అంటే అది చూడంగానే కొనాలన్న ఫీలింగ్ వస్తుంది. మీరు దాన్ని ఎంత నీట్గా కలర్స్ వేసి స్టోన్స్ వేసి డెకరేషన్ చేసి పెట్టినా ఆ ఇంట్లోకి రాగానే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది మనిషికి. ఇరిటేషన్ రాగానే ఏమవుతుందంటే ఇది వద్దులే అన్న ఒక ఫీలింగ్ వచ్చేసి వెళ్ళిపోతాడు వాపసు. దానికి ఏంటంటే ఆ ఇంట్లో నెగిటివ్ రేస్ ఉన్నాయి ఫుల్గా. ఆ నెగిటివ్ రేస్ ఉన్నందుకు మీరు ఇన్ని రోజుల నుంచి కూడా అది అమ్మకానికి జరగట్లేదు, అమ్మదామన్నా పోవట్లేదు. అమ్మనందుకు కూడా మీకు సమస్యలు వస్తున్నాయి ఆ ఇల్లు మీ పేరు మీద ఉన్నందుకు. ఎప్పుడైతే మీరు ఆ ఇల్లు అమ్ముకుంటారో మీకున్న సమస్యలు కూడా తీరుతాయి. అదే సమస్యలు అంటే డబ్బు పరంగా కాదు, అది ఆ ఇల్లు మన పేరు మీద ఉంటే దాని యొక్క ప్రభావం ఆ ఇంటి యజమాని మీద ఉంటుంది. అయితే దానికి ఏం చేయాలంటే మేము ఈ స్కానర్ తోటి చెక్ చేసి ఆ ఇంట్లో ఎన్ని నెగిటివ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఈ స్కానర్ ఈ రాడ్స్ తోటి రిమూవ్ చేయడం జరుగుతుంది. చేసిన ఎంబడే 1-2 నెలల్లో 3 నెలల్లో మీ ఇల్లే అమ్మడపోవడం జరుగుతుంది. అయితే ఎవరు వచ్చినా కానీ ఆ నెగిటివ్ రేస్ ఉన్నందుకు ఆ ఇంట్లోకి వస్తారు, వాపసు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తికి ఆ ఇంట్లో ఉండాలనిపించదు, కూర్చోవాలనిపించదు, నిలబడాలనిపించదు. అంతకుముందు బయటికి వెళ్ళి చూసి వస్తాడు, లోపలికి వచ్చినాక వాపసు వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఆ ఇల్లును వాస్తుపరంగా బాగానే ఉన్నా కానీ ఈ నెగిటివ్ రేస్ను రిమూవ్ చేసుకుంటే అమ్మడపోతుంది. అలాగేనండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు సౌదీ నుండి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం గురువు గారికి. నమస్కారం. చెప్పండి సార్. నేను దాదాపు 26 ఏళ్ళ సార్ సౌదీలో ఉండబోతి. 26 ఏళ్ళ నుంచి ఎంత డబ్బు అప్పటిదప్పుడే మాయమైపోతుంది సార్. అదే
అదే సార్ ఒకటి తెలుసుకుందాం. మా బిడ్డ చూద్దాం మా మాట. ఇప్పుడు మా బిడ్డకు ఇప్పుడు 23 సంవత్సరాలు జాబ్ కోసం చాలా సార్లు ట్రై చేస్తున్నాం సార్ ఇక్కడ నుండి ఎక్కడ అయినా ఇంకెక్కడ ఛాన్స్ వస్తలేదు సార్. మీ బిడ్డ మ్యారేజా జాబా? రెండు చెప్తున్నారు గురుగారు. ఒకటి ఏంటంటే 26 ఏళ్ళ నుంచి చదువులో ఉన్నాను కానీ నేను ఏ రకంగా సెట్ అవ్వలేదు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటంటే మీరు నెగిటివ్ రేస్లో ఉన్నట్టు, మనము నెగిటివ్ రేస్లో ఉంటే అంటే మన బంధువులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే మన మీద ఉంటే మనం నెగిటివ్ రేస్లో ఉంటాము. ఆ నెగిటివ్ రేస్లో ఉన్నవాడు ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా కానీ వచ్చినట్టు అయిపోతుంటుంది. దానికి తోడు శనిగ్రహం బాగాలేకుండా కూడా ఎన్ని డబ్బులు ఉన్నా కానీ వస్తాయి, ఖర్చు అయిపోతుంటాయి, నిలబడవు. పనిచేసే తన కూడా ఇబ్బంది ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, కోపం వస్తుంటుంది. ఇక మీరు ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోతుందంటే మీరు నెగిటివ్ రేస్లో ఉన్నట్టు. దానికి తోడు శనిగ్రహం కూడా ప్రాబ్లం ఉండి ఉంటుంది. అయితే మీ అమ్మాయి కూడా జాబుకు కానీ పెళ్లి కానీ ఇబ్బంది వస్తుందంటే మీరు ఇక్కడ ఉంటున్న ఇల్లు కూడా ఎఫెక్ట్ ఉన్నట్టుంది. ఎప్పుడైనా కానీ మనం ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు మన పేరు మీద ఉండి ఎవరి కిరాయికి ఇవ్వకుండా మన పేరు మీద ఉండి మన వాళ్ళే ఉంటే ఆ ఇంటి యొక్క నెగిటివ్ రేసు కూడా ఇంటి యజమాని పైన ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ యొక్క ఇంటి రేసు ఆ వ్యక్తి మీద పనిచేస్తుంటాయి. ఆ గృహం యొక్క నెగిటివ్ పవర్స్ కూడా ఆ ఇంటి యజమాని మీద పనిచేస్తాయి. అయితే మీరు సౌదీలో ఉన్నా కానీ మీ పాప ఇక్కడ ఉండి ఆమె ఉంటున్న ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఆమె కూడా జాబ్కి ఇబ్బంది, మ్యారేజ్కి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంటుంది అంటే నెగిటివ్ రేస్లో ఉన్నందుకు. ప్లస్ మీకు కూడా ఆడ ఇబ్బంది ఉంది. అయితే మీకు నెగిటివ్ అటాక్ అయింది, ప్లస్ మీ ఇల్లు కూడా నెగిటివ్ రేస్లో ఉంది కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎంత సంపాదించినా కానీ సంపాదించినట్లేదు. ఫారిన్ పోయిన వాళ్ళు సంపాదన ఎక్కువ ఉంటుంది కానీ మీరు ఏం సంపాదించలేకపోతారు. దీనికి కారణం ఏంటంటే మీ పైన మీ బంధువులు అంటే మీ తల్లిదండ్రులు కానీ ముసలాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క ఆత్మలు ఉంటాయి, వాటిని రిమూవ్ చేస్తే మీరు మంచిగా అవుతారు. రైట్ గురువుగారు, మా ప్రేక్షకులకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు, ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి నక్షత్ర జ్యోతిష్యాలయం. ఎవరికైతే లైవ్లో కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సలహాలను అడగవచ్చు. నమస్కారం.